కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించండి. ఇప్పటికే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిండు. ఈ టోటల్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో దాని మీద సిబిఐ ఎంక్వైరీ అని. సో సిబిఐ ఎంక్వైరీ దేని మీద చేస్తుంది? సిబిఐ ఎంక్వైరీ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇంకా మిగతా వాటి మీద చేస్తుందా? మెగా కృష్ణారెడ్డి మీద చేస్తుందా? కాదు. మరి కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ ఎట్లా అవుతుంది? ఇది మనం ఎవ్రీడే మొత్తుకుంటున్నాం, ఇది కాళేశ్వరం పైన ఎంక్వైరీ కాదని ఆయన, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మీద ఎంక్వైరీ మాత్రమే అని. సో నిన్న సరే అది పక్కన పెడితే, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మొన్న ప్రకటించడం, నిన్న కేంద్ర హోంశాఖకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సో తక్షణమే జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక మీద అంటే అందులో ఉన్న అంశాల మీద, ఆ 3 బ్యారేజీల మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి. ఆ కమిషన్ ఇచ్చినటువంటి ఆధారంగాని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకి లేఖ రాసింది. ఎప్పుడు సిబిఐ ఎంటర్ అవుతుంది ఒక స్టేట్లోకి? సిబిఐ ఎంటర్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని సిబిఐని ఆహ్వానించాలి, నెంబర్ 1. లేదు అని అంటే కోర్టులు ఏమైనా ఇనిషియేట్ తీసుకొని ఏదైనా కేసు సివియారిటీని, సీరియస్నెస్ని బట్టి కోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలి కోర్టు ఆధ్వర్యంలో. ఈ 2 దారిలో తప్పితే, ఈ 2 వేస్లో తప్పితే ఇంకా వేరే ఏ రకంగా కూడా సిబిఐ ఎంక్వైరీ రావడానికి అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేకుండా సిబిఐ ఎంక్వైరీ అనేది జరగదు. ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు సిబిఐ ఎంటర్ అవుతుంది? కోర్టు ఆర్డర్స్తో మాత్రమే ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే సిబిఐ కావాలంటుంది కాబట్టి కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద సిబిఐ ఎంటర్ అవుతుంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తునకు సూచన. తెలంగాణలో సిబిఐకి ఎలాంటి అడ్డంకులు లేవన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరం బ్యారేజీలపైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు శాసనసభలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ ప్రారంభమవగా అర్ధరాత్రి దాటిన తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ నివేదిక పైన తదుపరి చర్యలకు కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించగా సభ ఆమోదించింది. సోమవారం ఇందుకు సంబంధించిన లేఖను కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపినట్టుగా తెలిసింది. నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి అనుమతి తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం సైతం తీసుకొని రాష్ట్ర హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖ పంపినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పనుల్లో అవినీతి అక్రమాల కారణంగా ప్రజాధనం భారీగా దుర్వినియోగమైనట్టు వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరిపి జూలై 31వ తేదీన నివేదిక ఇచ్చింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన తప్పులు, అవకతవకలను కమిషన్ వెలుగులోకి తెచ్చింది. అనేక లోపాలు, అక్రమాలు గుర్తించింది. మొత్తం 650 పేజీలకు సంబంధించిన ఘోష్ నివేదిక అసెంబ్లీలో పెట్టారు. చాలా సీరియస్ డిబేట్, సుదీర్ఘమైన డిబేట్, అర్ధరాత్రి 1:40 దాకా జరిగింది. ఇప్పుడు జ్యుడిషియల్ చాలామంది చేస్తున్నటువంటి వాదన ఏంటంటే, మీకు అన్ని ఆధారాలు కమిషన్ ఇచ్చినప్పుడు మరి మీరే ఇక్కడ ప్రభుత్వమే డైరెక్ట్గా కోర్టు ద్వారా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదన్న ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అంశం ఉంది, మీరే సిట్ వేశారు, దాని మీద కొంత ఫాస్ట్గా హడావుడిగా వర్క్ స్టార్ట్ చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని అరెస్టులు కూడా జరిగినాయి. కార్ రేసింగ్ సంబంధించిన దాంట్లో మీరే విచారణ చేస్తున్నారు. ఇంకా మిగతా కేసెస్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తున్నది. మరి టోటల్ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన అంశంలో సిబిఐ దాకా ఎందుకు పోతున్నారు? ఇక్కడే చేయొచ్చు కదన్న ఒక వాదన కూడా చాలా బలంగా ఉన్నది. ఏది ఏమైనా అల్టిమేట్గా ఈ ప్రభుత్వాలు చేసే ప్రతి విచారణ వెనకాల ఒక పెద్ద పొలిటికల్ మోటో ఉంటుంది, పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. అది వ్యూహం అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి. కానీ ప్రజలకు ఏం కావాలా? ఈ ప్రాజెక్టుల ద్వారా కానీ ఇంకే రకంగానైనా అవినీతి జరిగినప్పుడు ఆ అవినీతి సొమ్ము మళ్ళీ రికవరీ చేయాలి. రికవరీ చేసినప్పుడు ప్రజలకు లాభం. వాళ్ళని అరెస్ట్ చేయడం ద్వారానో, లేకపోతే ఇంకోటి చేయడం ద్వారానో ప్రజలకు వచ్చే లాభం ఏం లేదు. కాకపోతే ఏంటంటే అరెస్ట్ ఎందుకు చేయాలా? భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటివి చేయడానికి ఆలోచించాలి, మనకి ఈ పరిస్థితి వస్తుంది అని. ఆ కోణంలో అరెస్ట్ చేయాల్సిందే, తప్పదు. కానీ ప్రభుత్వ ఖజానా నుంచి పోయిన డబ్బు మళ్ళీ తిరిగి రావాలి కదా. పోయిన డబ్బు ఏ రూపంలో ఉన్నది? భూముల రూపంలో ఉన్నది, విదేశాల్లో దాచుకున్నారు. ఆ సొమ్మునంతా రికవరీ చేయాలి కదా, ఆ ప్రయత్నం జరగాలి. ఇప్పుడు సిబిఐకి ఇస్తే సిబిఐ ఎంటర్ అయ్యి ఇక అది ఎప్పుడైతుంది, ఎప్పుడు కదా, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఇక ఆ సమయానికి వచ్చారు, మళ్ళీ అదొక పెద్ద అంశంగా మారుతుంది. అండ్ దట్టు ఇంకొక ప్రధానమైన మనం ముందు నుంచి చేస్తున్న డిమాండ్ ఏంది? మొత్తం కాళేశ్వరం మీద ఎంక్వైరీకి ఆదేశించండి అని అడుగుతున్నాం.
క్యాగ్ రిపోర్ట్ ఇచ్చింది, ఆ క్యాగ్ రిపోర్ట్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి. ఎందుకు ఘోష్ కమిషన్ నివేదిక మీద, ఎందుకు కేవలం 3 బ్యారేజీల మీద? నో, మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీకి ఆదేశించండి. సో మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోంశాఖ, కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. సిబిఐ ఎంటర్ కండి, అసెంబ్లీ ఇక్కడ ఆమోదించింది. సో మీరు రావాల్సిన అవసరం ఉంది, తక్షణమే దీన్ని విచారించండి అని. నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎవిడెన్స్ని, ఆ కమిషన్ నివేదికని సిబిఐకి అప్పగిస్తుంది. ఇక వాళ్ళు రాబోతున్నారు రేపో ఎల్లుండో.